This is the Bhimavara beat. Yeah. హాయ్ గాయ్స్, మన భీమవరం ఛానల్కి స్వాగతం. మన భీమవరం పక్కన దుర్గాపురం 38వ వార్డులో చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, అలాగే భీమవరం ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేశారు. 3000 ఉండి పెన్షన్ ఇంకో 1000 వేసి, ఆ 1000 కాకుండా మళ్ళీ 3 నెలలు కలిపి 1000 కాడికి 7000 ఇచ్చారు. ఆ 7000 ఇచ్చిన ఆనందంలో ఇక్కడ ఉన్న స్థానికులు ఎంతో ఆనందంతో, విదంతులేంటి, పెన్షన్ అందుకున్న వృద్ధులేంటి, వీళ్ళందరూ కలిపి పాలాభిషేకం చేశారు చాలా ఆనందంతో. భీమవరం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వేసిన వెనకాల నుంచోండి. ఎగరా పవన్ కళ్యాణ్ చేసాము. వీడియో తప్పేమంది 3000 అడిగాడు. ముగ్గురు వస్తుంటే మొత్తం పక్కన
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 38వ వార్డు లంకపేట డిమార్ట్ ఆపోజిట్ ప్రాంతంలో ఈరోజు మరి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఈరోజు అందరికీ కూడా చాలా సంక్రాంతి పండగ. సంవత్సరానికి ఎవరికైనా సరే ఒకసారి పండగ వస్తుంది, కానీ ఈరోజు 2 సార్లు వచ్చింది పండగ. దానికి ప్రత్యక్షంగా ఏంటంటే ప్రతి వృద్ధురాలకి, ప్రతి వితంతువుకు, అలాగే హ్యాండిక్యాప్, మరి డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు మహా అద్భుతమైన పండుగ అన్నమాట. ఎందుకంటే ఈ రోజున మనకి పెన్షన్ పెంపు అనే కార్యక్రమం మొదలైంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా 6,000 రూపాయలు మరియు 7,000 రూపాయలు 12,000 రూపాయలు చెప్పున చాలా మంది కూడా పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. చాలా ఆనందంతో ఉన్నారు. ఉదయం నుంచి కూడా మా వార్డు అంతా కూడా ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు. 38వ వార్డులో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆనందాన్ని చెప్పుకోలేక పాలాభిషేకం కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం కూడా చాలా హ్యాపీగా చూసారు కదండి. ప్రతి ఒక్కరు కూడా వారి మొక్కలు ఎంతెంత ఆనందం ఉందో చెప్పుకోలేనంత ఇదిగా ఉంది. మాకు ఈ యొక్క ఆనందాన్ని ఇచ్చిన మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి, మా భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారికి, అంజబాబు గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. తీసుకున్నానండి. 7,000 అండి. సంతోషం అంటే అసలు పట్టరాని సంతోషం. చాలా హ్యాపీగా ఉన్నానండి నేనైతే. మరైతే మేము చాలా ఎదురు చూసాము. మాకు ఈ కూటమి ప్రభుత్వం రావాలి, అంజబాబు గారి ప్రభుత్వం రావాలి, ఇంకా పవన్ కళ్యాణ్ గారు రావాలని చాలా అసలు ఎంత ఎదురు చూసామో ఆ సంతోషం ఒక మాటలో చెప్పలేనిది. చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇంకో విషయం ఏంటంటే మా పెన్షన్ల విషయంలో మరి ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి నెల కలిపి మాకు 7,000 ముట్ట చెప్పారండి. ఇది చాలా హ్యాపీ కదండి. ఎప్పుడైనా సరే వచ్చినంత వరకే సరిపెడదాం అనుకుంటారు, కానీ పోయిన నెలలో కూడా మాకు కలిపి ఇచ్చారండి. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఒక్కసారే 1,000 రూపాయలు పెంచారు. అది ఎంత హ్యాపీ అండి. మాలాంటి ఒంటరి మహిళలకేంటి, వృద్ధులకేంటి, మరి చాలా ఇక్కడ అందరం పేదవాళ్ళమే కదండి. ఇప్పుడు మాకు ఒక నెలలో ఒక్కసారి ఇంత అమౌంట్ మా చేతికి వచ్చిందంటే ఇది కేవలం మా కూటమి ప్రభుత్వం, మా చంద్రన్న గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వర్ధిల్లాలి, ఇంకా అనేక మేలు మేము పొందాలి, ఆయన ఇంకా ఆశీర్వదించబడాలి. ఇదంతా మేము కోరుకుంటున్నామండి. మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. చాలా బాగున్నాయండి. అసలు మేము అసలు చాలా హ్యాపీ కదండి. పట్టించుకోనప్పుడు మేము ఎంతో బాధపడతాం. మా గురించి పట్టించుకొని ఏం కావాలి, ఏం చేయాలని అడిగినప్పుడు అసలు చాలా సంతోషం కదండి. అది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఏ పని చేయలేని వాళ్ళకి, ఇంటి దగ్గర ఉండి లేగలేని వాళ్ళకి ఒక 6,000 చేశారంటే ఒక 3,000 ఎక్స్ట్రా పెంచారండి. ఎవరు ఇవ్వరండి ఇలా అవకాశం. వాళ్ళు కూటమి ప్రభుత్వంలో చేస్తానన్నారు. అనుకున్న రీతిగానే ఫస్ట్ నెలలోనే ఇచ్చారండి 3,000. 3,000కి 3,000 మొత్తం 6,000 ఇచ్చారండి. వితంతువులకి, ఒంటరి మహిళలకి మట్టికి
4000 ఒక 1000 రూపాయలు పెంచుతానన్నారండి, పెంచారు. అలాగే 3 నెలలు కలిపి 3000, ఈ 4000 కలిపి 7000 ఇచ్చారండి. ఆ 7000 కూడా వాళ్ళు తీసుకున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నామండి. మా పేట మొత్తం చాలా పండగగా చేసుకున్నాం. మా లంకపేట మొత్తం చాలా పండగ వాతావరణంతో ఉన్నది. ఇప్పుడు కూడా మేము పాలాభిషేకం చేసామండి. మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాము. అందుకని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అంజుబాబు గారికి చాలా 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 ధన్యవాదాలండి. పెన్షన్ నాకు 7000 అందిందండి. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఈ భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు రావాలని ఎంతో కృషి పట్టుదలతో మేము చాలా పట్టుదలతో మేము ముందుకెళ్ళామండి. దాని ప్రకారంగానే ఆయనే వచ్చారు, అంజుబాబు గారు గెలిచారు. మాకు ఇంకా హ్యాపీగా ఉన్నదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు మెయిన్ భీమవరం వస్తారనుకున్నాం, కానీ అంజుబాబు గారిని పెట్టారు. అయినా సరే అప్పటికి కూడా జనసేన వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మేము 7000 పెన్షన్ తీసుకుంటున్నామండి. చాలా హ్యాపీగా ఉన్నది. మా 38వ వార్డు మాత్రం మెయిన్ పవన్ కళ్యాణ్ గారు రావాలని పట్టుదలతో ఉన్నాం. అలాగే వచ్చిందండి, జనసేన వచ్చింది. మొత్తం చాలా హ్యాపీగా ఉన్నామండి. జై జనసేన, జై జనసేన, జై చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం.